First year microbiology, topic nutrition of bacteria. Introduction. The bacteria multiplication in minimum nutritional requirements are water, source of carbon, nitrogen, and some inorganic salts. First of all, microorganisms is a very small quantity and small in size. So this is a especially microorganisms are taken in some nutritional substances such as a classification based on nutritional requirements and ability to synthesize their metabolites. Bacteria can be classified into following types. What is especially in osmotrophic bacteria. Some bacteria or nutrients enter into cell through cell membrane. Especially some bacteria are taken in a nutritional requirements. They are based on osmotropic nutrition. Means is a aqueous solution by process of diffusion osmosis is known as osmotropic nutrition. Osmotropic nutrition is taken by nutrients enters into the cell and cell membrane. Then second one is a phagotrophic bacteria. Phagos means they are phagocytosis. Means phagocytosis means in the engulf of the bacteria is known as phagocytosis. Then this is a multiplication of the bacteria, then and the reproduction system of the bacteria is a phagocytosis. Phagocytosis is a phagotropic organisms or enough solid object is a nutrients is known as phagocytosis. అయితే బ్యాక్టీరియా యొక్క పోషణ మరి కొన్ని రకాల ఆహార పదార్థాలపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సూక్ష్మజీవులు బతకాలంటే వాటికి కేంద్రక పూర్వజీవులు కాబట్టి వాటికి ఆహారం కావాలి. అవి స్వయం పోషకాలు, పరపోషకాలు కావు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ అనమాట. ఇండిపెండెంట్ వేరే పారాసైట్స్ మాదిరి అదర్ పారాసైట్స్ పైన కానీ డిపెండ్ అయి ఉండవు అనమాట. సో అట్లాగా ఇక్కడ ఆ ఫాగోట్రోపిక్ బ్యాక్టీరియా కూడా దే ఆర్ ఎస్పెషల్లీ ఫాగోసైటోసిస్ మీన్స్ మ్యాక్రోఫేజెస్ ద్వారా ఉన్నటువంటి ఏదో రిప్రొడక్షన్ సిస్టంలో ఇచ్చామో ఆ విధంగానే ఈ ఫాగోసైటాసిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాటిని ఏమిటంటే ఫాగోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటారు. ఫాగోట్రోఫిక్ బ్యాక్టీరియా. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ పినోసైటోసిస్. Pinocytosis means is a take small sized particles such as colloidal particles as a nutrients. ఎంత చిన్నగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుని జీవించే వాటిని పీనోసైటోసిస్ అంట. సైటోసిస్ ఇస్ ఏ కిల్లింగ్ ఆఫ్ ద సెల్స్ ఈజ్ నోన్ యాజ్ సైటోసిస్. సో పీనోసైటోసిస్ మీన్స్ ఈజ్ ఏ స్మాల్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని పీనోసైటోసిస్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఫోటోట్రాప్స్ అనమాట. బ్యాక్టీరియా ఈజ్ డిరైవ్డ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ ఆర్ కాల్డ్ ఫోటోట్రాప్స్. ఏ బ్యాక్టీరియా అయితే సూర్యరశ్మి పైన డిపెండ్ అయి ఉంటుందో దాన్ని ఫోటోట్రాప్స్. ఫోటోస్ మీన్స్ సన్లైట్ అనమాట. ఫోటోస్ మీన్స్ సన్లైట్. సూర్యరశ్మి పైన డిపెండ్ అయిపోయి ఆధారపడి తన యొక్క ఎనర్జీ లెవెల్స్ని పెంచుకొని తన జీవనాన్ని గడుపుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోట్రాప్స్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ కీమోట్రాప్స్. కీమో మీన్స్ ఈజ్ ఏ కెమికల్స్. రసాయనిక పదార్థాలపైన ఆధారపడి తన జీవనాన్ని కొనసాగిస్తే కీమోట్రాప్స్. దే ఆర్ డిరైవ్డ్ ఎనర్జీ ఫ్రమ్ కెమికల్స్ ఈజ్ రియాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ కీమోట్రాప్స్ అనమాట. దే ఆర్ డిపెండ్ ఆన్ ఎస్పెషల్లీ దే ఆర్ కెమికల్స్ అనమాట. ఎంతసేపు రసాయనిక పదార్థాలపైన
డిపెండ్ అయిపోయి తన యొక్క జీవనాన్ని గడుపుకుంటుంది కాబట్టి వాటిని ఏమంటారంటే కీమోట్రాప్స్ అంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆటోట్రాప్స్. ఆటోట్రాప్స్ మీన్స్ దే కెన్ సింథసైజ్ దేర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే తనంతల తానే సేంద్రియ పదార్థాల ద్వారా, ఆర్గానిక్ అంటే సేంద్రియ పదార్థాల ద్వారా తనంతట తానే ఆహార పదార్థాన్ని తీసుకుని జీవనాన్ని గడుపుతుంది కాబట్టి ఇట్స్ నోన్ యాజ్ ఆటోట్రాప్స్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సింథసిస్ ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రాప్స్. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హెటెరోట్రాప్స్. Bacteria are unable to synthesize their own metabolites and depend on performed organic compounds are called heterotrophs. ఎస్పెషల్లీ మెటబోలైట్స్ పైన డిపెండ్ అయ్యి వాటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తే వాటిని ఏమంటామంటే హెటెరోట్రాప్స్ అని చెప్పేసి అంటామన్నమాట. దెన్ లిథోట్రాప్స్ ఆర్ diverse group of organisms using inorganic substrate to obtain biosynthesis. Example, carbon dioxide fixation or energy conservation, that is ATP production, aerobic and anaerobic respiration. లిథోట్రాప్స్ గాలి సహిత శ్వాసక్రియని, గాలి రహిత అంటే వాయు సహిత శ్వాసక్రియ, వాయురహిత శ్వాసక్రియని, రెస్పిరేషన్ని జరిపి తన యొక్క ఆహార పదార్థాన్ని ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 చెట్లు ఎట్లాగైతే పీల్చుకుంటాయో CO2 ద్వారా తన జీవనాన్ని గడుపుకొని ఆహార పదార్థాలను ATP ద్వారా తయారు చేసుకునేటువంటి వాటిని లిథోట్రాప్స్ అంటారనమాట. నెక్స్ట్ organotraps. An organotrophs, an organism contains hydrogen electrons from organic substrates. Explain about chemolithotrophs. Chemolithotrophs, an organism is able to this mode of metabolism is known as chemolithotrophs. Chemolithotrophs means chemical compounds ఉండాలి ప్లస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి. దాన్ని కీమోలిథోట్రాప్స్ అని చెప్పేసి అంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మిక్సోట్రాప్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మిక్సోట్రాప్. ఏ మిక్సోట్రాప్ ఆర్ ఏ బిట్రోత్ ఈజ్ an organism can use mix different sources of energy and carbon. సో ఈ మిక్సోట్రాప్ అనేది ఎప్పుడు కూడాను దాని యొక్క ఆహార పదార్థం యొక్క అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ పైన మరియు కార్బన్ పైన డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని మిక్సోట్రాఫ్ అని చెప్పేసి అంటారన్నమాట. వాట్ ఈస్ ద జనరేషన్ టైం? ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఎ సెల్ డివైడింగ్ ఈజ్ నోన్ యాజ్ జనరేషన్ టైం. అయితే ఏదైతే కణం ఉందో కణము తయారవడం దాని యొక్క విభజన ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుందో దాన్ని ఏమంటారంటే జనరేషన్ టైం అంటారన్నమాట. What are the factors which affect growth on organism? The various factors affect growth in organism: temperature, pH, moisture, osmotic pressure. So, especially ఈ ఆర్గానిజమ్స్ జనరేషన్ టైం అంటే వాటి యొక్క సెల్ డివిజన్ తర్వాత నెక్స్ట్ వాటి యొక్క ప్రైమరీ డివిజన్, సెకండరీ డివిజన్, టెర్షియరీ డివిజన్, తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ ఈ సెల్ డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్స్ బట్టి తర్వాత వాటి యొక్క జనరేషన్స్ని బట్టి ఇంకొకటి మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియాని బట్టి ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క పోషణ ఏదైతే న్యూట్రిషన్ ఉంటుందో అది డిపెండ్ అయిపోయి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే బ్యాక్టీరియాలు అవి తీసుకునేటటువంటి శక్తిని ఆధారంగా చేసుకుని మనకి కొన్ని రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫోటో ఆటోట్రాప్స్, ఒకటి 2 ఫోటో హెటెరోట్రాప్స్, ఒకటి 3 కీమో ఆటోట్రాప్స్, ఒకటి 4 కీమో హెటెరోట్రాప్స్. ఇవి వాటి యొక్క పోషణను ఆర్గానిక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాటి యొక్క శక్తి పైన
మరియు కార్బన్ మరియు బ్యాక్టీరియా పైన డిపెండ్ అయిపోయి ఉంటుందన్నమాట. అయితే ఫోటో ఆటోట్రాఫ్స్ వచ్చేసి మనకి దీస్ బ్యాక్టీరియా లైక్ గ్రీన్ ప్లాంట్స్ ప్రొసెస్ ద క్లోరోఫిల్ అండ్ అబ్టైన్ ద ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. అయితే మొక్కలు ఎట్లాగైతే సూర్యరశ్మిని తీసుకొని పత్రహరితం వల్ల పత్రహరితంలో ఏముంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది. సూర్యరశ్మి సమక్షంలో క్లోరోఫిల్లో ఏం చేస్తుందంటే కార్బను నైట్రోజను ఆక్సిజన్ తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ ఎట్లయితే జరిపేసి వాటికి కావలసినటువంటి ఎనర్జీని ఎట్లయితే చూసుకుంటుందో ఆ ఎనర్జీని బట్టి కూడా మనకి ఈ యొక్క క్రోమాటిన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని పల్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అని చెప్పేసి కూడా అనడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ photoheterotrophs. Photoheterotrophs, these bacteria obtain energy from sunlight and carbon derived from organic compounds. రేడియోస్పైరిలం అయితే ఫోటో మీన్స్ కాంతి అనమాట. కాంతి సమక్షంలో కూడా పర్పుల్ అండ్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఈ పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా రేడియోస్పైరిలం అంటారు. ఇది కొన్ని రకాల బ్యాక్టీరియాలో ఈ యొక్క సన్లైట్ అంటే సూర్యరశ్మి సమక్షంలో కేవలం కొంత శక్తిని ఉపయోగించుకొని కార్బన్ దాని శరీరంలో ఉన్నటువంటి కార్బన్ తీసుకొని ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కీమో ఆటోట్రాప్స్. దీస్ బ్యాక్టీరియా అబ్టైన్ ఎనర్జీ ఫ్రమ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అండ్ కార్బన్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్. దే ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ను తీసుకునే దాన్ని బేస్డ్ చేసుకొని హైడ్రోజన్ బ్యాక్టీరియా, దిస్ బ్యాక్టీరియా ఆక్సిడైజ్ హైడ్రోజన్ ఇన్ ప్రొజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. హైడ్రోజినోమోనాస్. సల్ఫర్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ థయోబాసిలస్. ఐరన్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ థియోబాసిలస్ ఫిరాక్సిడెన్స్. నాలుగవది నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, దీస్ ఆక్సిడైజ్ అమ్మోనియం ఇంటూ నైట్రేట్స్. ఎగ్జాంపుల్ నైట్రోస్ మోనాస్ అండ్ నైట్రోబ్యాక్టీరియా. Nitromonas oxidizes ammonia into nitrites. Nitrobacteria oxidizes nitrates into nitrates అనమాట. అయితే ఈ కీమో హెటరోట్రాప్స్ ఎస్పెషల్లీ దీస్ గ్రూప్స్ బ్యాక్టీరియా డిజైర్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ సోర్సెస్ ఫ్రమ్ సమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. లైక్ chemo heterotrophs especially they are depend upon chemical compounds, especially chemical compounds means is a desire carbon dioxide is taking up carbon dioxide and source of carbon dioxide some organisms like glucose and galactose and sucrose. These are all compounds of they are further classified into some saprophytes and to parasites. Then saprophytes is a bacteria can grow on dead organic matter. Dead organic matter are called saprophyte. Especially dead organic matter depends upon is known as saprophytes. Example Bacillus species. Bacillus anthracis is a especially they are a saprophytic organism. Why? Because it's a they are growing in dead organic matter. They are developing in the dead organic matter. So parasites is a especially their desire nutrients from living host, especially they are growing in the other host or not. So example xanthomonas and salmonella. Example photoautotrophs sunlight, they are coming from carbon dioxide. Photoheterotrophs energy source of sunlight. Carbon source is a organic compounds. Then chemoautotrophs inorganic substance and carbon dioxide. Chemoheterotrophs organic compounds like a source of energy. Then microbial population can be maintained by the exponential growth phase and constant biomass concentration in the extended periods. In some microorganisms they are growing in the environmental conditions. One is chemostars, the second one is tubidostars. And
Chemostats is they are growing in sterile medium. Sterile medium. The tuberostats they are growing in turbidity of the culture. Turbidity means turbidity is a peptone water. Peptone water they are growing in peptone water, especially these microorganisms growing in turbidity culture medium and sterile culture medium. Okay, thank you all of you.